హాయ్ గాయ్స్, దిస్ ఇస్ సింధురా కుడుముల అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అగైన్ ఐమ్ బ్యాక్ విత్ ఎ న్యూ వీడియో. ఇవాల్టి వీడియో ఏంటి అంటే, జాబ్ అంటే కోడింగ్ జాబ్సే అని అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో. జాబ్ చేసే ప్రతి ఒక్కరికి కోడింగ్ వచ్చి ఉండాలని లేదు కదా. ట్రస్ట్ మీ, ఒక్క లైన్ ఆఫ్ కోడింగ్ అవసరం లేని జాబ్స్ కూడా చాలా ఉన్నాయి. అలా జాబ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆ జాబ్ రోల్స్ ఏంటి, దానికి కావాల్సిన స్కిల్స్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో మాట్లాడతాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అయితే ప్రతి జాబ్కి కోడింగ్ వచ్చి ఉండాలి అని మనం అనుకుంటే మాత్రం మనం పప్పులో కాలేసినట్టే. ఎందుకోనంటే బయట చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి విచ్ డజంట్ రిక్వైర్ కోడింగ్ స్కిల్స్. కోడింగ్ స్కిల్స్ అవసరం లేని జాబ్స్ బయట చాలా ఉన్నాయి. అయితే దాంట్లో కొన్ని నేను రీసెర్చ్ చేసి 3 పాపులర్ నాన్ కోడింగ్ జాబ్ రోల్స్ నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. దాని గురించి నేను ఈ వీడియోలో మాట్లాడతాను. అండ్ ఈచ్ జాబ్ రోల్కి కావాల్సిన స్కిల్స్ ఏంటి అనేది కూడా నేను మాట్లాడతాను. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రోడక్ట్ మేనేజర్. ఈ ప్రోడక్ట్ మేనేజర్, ప్రోడక్ట్ ఆపరేషన్స్, ప్రోడక్ట్ ఓనర్, దే ఆల్ కమ్ అండర్ ద సేమ్ రూఫ్. కాకపోతే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. దిస్ ప్రోడక్ట్ మేనేజర్ ఈజ్ లైక్ ఎ కెప్టెన్ ఆఫ్ ద షిప్. సో ఒక అప్లికేషన్ ఉందనుకోండి, దట్ అప్లికేషన్ విల్ బి ద ప్రోడక్ట్. సో హీ ఓవర్సీస్ ద ప్రోడక్ట్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్. ఒక ప్రోడక్ట్ని స్టార్ట్ నుంచి ఫినిష్ వరకు తను గైడ్ చేస్తూ ఉంటాడు. సే ఫర్ ఎగ్జాంపుల్, మన ఫోన్లో ఉన్న అప్లికేషన్ ఇన్స్టాగ్రామ్ ఈజ్ అ ప్రోడక్ట్. సో ఈ ఇన్స్టాగ్రామ్ని స్టార్ట్ నుంచి ఫినిష్ వరకు తను గైడ్ చేస్తూ ఉంటాడు అనమాట. ఈ ప్రోడక్ట్ని డెవలప్ చేయడానికి ప్రోడక్ట్ మేనేజర్కి మార్కెట్ రీసెర్చ్ తెలిసి ఉండాలి, మార్కెట్లో ఎలా నడుస్తుంది ట్రెండ్ అనేది తెలిసి ఉండాలి. అండ్ ఆల్సో హీ హ్యాస్ టు కమ్యూనికేట్ విత్ ద డిఫరెంట్ టీమ్స్ లైక్ డెవలపర్స్తో కానీ, యూఎక్స్ ఆర్ యూఐ డిజైనర్తో కానీ, ఇలా చాలా మందితో కమ్యూనికేట్ చేస్తూ ఉండాలి. దిస్ ఈస్ వాట్ ప్రోడక్ట్ మేనేజర్ జాబ్ లుక్స్ లైక్. సో దీనికి కావాల్సిన స్కిల్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి స్ట్రాటజిక్ థింకింగ్. అంటే మార్కెట్ ట్రెండ్స్ అండ్ యూజర్కి కావాల్సింది ఏంటి అనేది తెలిసి ఉండాలి. సెకండ్ వన్ వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇన్స్టాగ్రామ్లో మనం వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటే సడన్గా ప్రెస్ అయిపోయి వేరే అప్లికేషన్స్లోకి వెళ్తూ ఉంటుంది కదా. సో నాకు అది ప్రాబ్లం. దానికి సొల్యూషన్ ఏంటి? ఒక లాక్ లాంటి ఆప్షన్ ఏదైనా ఉంటే బాగుంటుంది అనేది సొల్యూషన్. నేను ఇది సొల్యూషన్ అని చెప్తాను, అది వాళ్ళు ఎలా డెవలప్ చేస్తారు ఏంటి అనేది నాకు అనవసరం. సో దిస్ ఈస్ వాట్ ఎ ప్రోడక్ట్ మేనేజర్ డస్. థర్డ్ వన్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్. వెన్ ఐ సే కమ్యూనికేషన్ స్కిల్స్, ఇట్ డజంట్ మీన్ ఇంగ్లీష్. సే ఫర్ ఎగ్జాంపుల్, ఈ ప్రాబ్లం ఇది, ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇది అని నా మైండ్లో ఏదైతే ఉందో దాన్ని నేను ఎంత ప్రాపర్గా కమ్యూనికేట్ చేస్తే నాకు సొల్యూషన్ అంత ఎఫెక్టివ్గా వస్తుంది. సో అందుకని ఈ కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసి లీడర్షిప్ అంటే, బికాస్ ప్రోడక్ట్ మేనేజర్ ఈస్ టేకింగ్ ద ఓనర్షిప్ ఆఫ్ ద ప్రోడక్ట్. తను ఎంత ప్రాపర్గా గైడ్ చేస్తే అంత ప్రాపర్గా రిజల్ట్ ఉంటుంది. సో హీ హ్యాస్ టు గైడ్ ప్రాపర్లీ. దీస్ ఆర్ ద స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ ద ప్రోడక్ట్ మేనేజర్. ఎక్కడైనా కోడింగ్ ఉందా? లేదు కదా. సో అలాగే నెక్స్ట్ జాబ్ కూడా. సెకండ్ కోడింగ్ లేని జాబ్ ఏంటో చూసేద్దాం. సెకండ్ వన్ వచ్చేసి యూఎక్స్ ఆర్ యూఐ డిజైనర్. ఈ యూఎక్స్ ఆర్ యూఐ డిజైనర్ ఏంటి అంటే, నాకు ఇన్స్టాగ్రామ్లో ఈ లాక్ ఆప్షన్ ఉండాలి అని నేను చెప్పాను. అది ఎక్కడ ఉండాలి అనేది నేను చెప్పలేదు కదా. సో దాన్ని వాళ్ళు ఎక్కడ ఉంటే బాగుంటుంది అండ్ యూజర్కి ఎంత ఫ్రెండ్లీగా ఉండాలి, యూజర్ నావిగేషన్ ఎంత ఈజీగా ఉండాలి, ఇదంతా ఈ యూఎక్స్ ఆర్ యూఐ డిజైనర్ చేతిలో ఉంటుందన్నమాట. వీళ్ళకి కావాల్సిన స్కిల్స్ ఏంటి అంటే, స్కెచ్, ఫిగ్మా అని ఇలా కొన్ని యాప్స్ ఉంటాయి. ఈ యాప్స్లో వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి. లైక్ దే హ్యాస్ టు హ్యావ్ ద ప్రొఫిషియన్సీ ఇన్ దట్ యాప్స్ అనమాట. ఈ యాప్స్ ఎలా అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్, మనం పీపీటీ చేయాలంటే పవర్ పాయింట్ యూస్ చేస్తాం కదా. సో అలాగే ప్రోటోటైప్స్ చేయాలంటే మనం ఈ యాప్స్ యూస్ చేస్తాం. ఈ యాప్స్ అంత హార్డ్గా ఉంటాయి అంటే నో, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు యూజ్ అనమాట. ఈ యాప్ని మనం ఎంత ఎక్కువ వాడితే అంత ఎక్కువ ప్రొఫిషియన్సీ వస్తుంది అనమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ యూఎక్స్ ఆర్ యూఐ డిజైనర్. సెకండ్ వన్ వచ్చేసి యూజర్ నీడ్స్ అనమాట. ఈ యూఎక్స్ ఆర్ యూఐ డిజైన్ అనేది యూజర్కి ఎలా ఉంటే బాగుంటుంది అనేది ఈ యూఎక్స్ ఆర్ యూఐ డిజైనర్కి అర్థమైపోయి ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్. బికాస్ ఈ యూఎక్స్ ఆర్ యూఐ డిజైనర్ కూడా హ్యాస్ టు కమ్యూనికేట్ విత్ డిఫరెంట్ టీమ్స్ కాబట్టి ప్రాపర్గా కమ్యూనికేషన్ ఉండాలి. ఎందుకంటే తన మైండ్లో ఒక డిజైన్ ఉంది, ఆ డిజైన్ని ఎంత ప్రాపర్గా అవతల వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తే అవతల వాళ్ళు అంత ప్రాపర్గా ఫీడ్బ్యాక్ ఇస్తారు కాబట్టి అది కరెక్ట్గా ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి అటెన్షన్ టు ద డీటెయిల్స్. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్కి ఒక ఆప్షన్ ఉంటుంది, రీల్స్కి ఒక ఆప్షన్ ఉంటుంది, ట్యాగ్స్కి ఒక ఆప్షన్ ఉంటుంది. రీల్స్కి, పోస్ట్కి ఎంత లైక్ ఆప్షన్స్కి ఎంత గ్యాప్ ఉండాలి, డిస్టెన్స్ ఉండాలి.
అంతే డిస్టెన్స్ ఈ రెండింటికి కూడా ఉండేలాగా తను డిజైన్ చేయాలి. అప్పుడే నీట్గా ఉంటుంది ప్రోడక్ట్. ఈ డీటెయిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ డీటెయిల్స్ అన్ని ఎంత ప్రాపర్గా ఉంటే యాప్ చూడడానికి అంత ప్లజెంటబుల్గా ఉంటుందన్నమాట. సో ఇవనేవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసి మార్కెట్ ట్రెండ్స్. మార్కెట్లో ఎలా ట్రెండ్ నడుస్తుంది, యూజర్కి ఎలా ఉంటే నచ్చుతుంది అనేది కూడా అర్థం అవ్వాలి. దీస్ ఆర్ ద స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ ద యూఎక్స్ ఆర్ యూఐ డిజైనర్. దీంట్లో ఎక్కడైనా కోడింగ్ ఉందా? లేదు కదా. అంతే, కోడింగ్ లేని జాబ్స్ ఇలా చాలా ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి డేటా అనలిస్ట్. డేటా అనలిస్ట్ ఏంటి అంటే డేటా అంతా ఒక దగ్గర కలెక్ట్ చేసి పెడతారు. సో దట్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్లో ఒక ఫీచర్ ఉంది, ఈ ఫీచర్ని చాలామంది వాడుతున్నారు. సో డేటా అనలిస్ట్ ఏం చేస్తారు అంటే ఈ ఫీచర్ని ఎంతమంది వాడుతున్నారు అని చెప్పేసి ప్రజెంట్ చేస్తారు. దాన్ని మనం ఇంకెలా డెవలప్ చేయొచ్చు, ఓకే దీనివల్ల ప్రాఫిట్స్ వస్తుంది, సో దీన్ని డెవలప్ చేయొచ్చు అనేది బిజినెస్ ఆలోచిస్తుంది. సో ఈ డేటా అనలిస్ట్ ఎలా అంటే మనకి దేనివల్ల ఎక్కువ ప్రాఫిట్స్ వస్తున్నాయి అనేది ప్రజెంట్ చేస్తూ ఇన్సైట్స్ ఇస్తూ ఉంటారు కదా. సో దట్ బిజినెస్ కెన్ వర్క్ మోర్ ఆన్ ఇట్ అనమాట. సో ఈ డేటా అనలిస్ట్కి కావాల్సిన స్కిల్స్ ఏంటి అంటే పవర్ బిఐ, టాబ్ల్యూ, ఎక్సెల్, ఎస్క్యూఎల్ ఇలా కొన్ని ఉంటాయన్నమాట. ఈ స్కిల్స్ రావాలి. ఎస్క్యూఎల్ అంటే కొన్ని క్వైరీస్ వచ్చి ఉండాలి. సెకండ్ వన్ వచ్చేసి ఎక్సెల్ అయితే అడ్వాన్స్డ్ షార్ట్ కట్స్ ఉంటాయి కదా, అవి వచ్చి ఉండాలి. ఈ పవర్ బిఐ, టాబ్ల్యూ ఇదేంటి అంటే డేటా అంతా విజువల్గా రిప్రజెంట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి క్రిటికల్ థింకింగ్. క్రిటికల్ థింకింగ్ అంటే ఇన్ ద సెన్స్ డేటాని కలెక్ట్ చేసినప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ దీనివల్ల ఎక్కువ ప్రాఫిట్స్ వస్తున్నాయి అని చెప్పేసి తనకు అర్థం కావాలి. సో ఆ ఇన్సైట్ అనేది బిజినెస్కి ఇవ్వాలి. సో ఆ క్రిటికల్ థింకింగ్ అనేది డేటా అనలిస్ట్కి వచ్చి ఉండాలన్నమాట. సో దీనికి ఏమైనా కోడింగ్ అవసరమా? లేదు కదా. సో ఈ 3 జాబ్స్కి కోడింగ్ అనేది అవసరం లేదు. ఇలా ఇంకొన్ని జాబ్స్ ఉన్నాయి, అది మనం నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మాట్లాడుకుందాము. ఎందుకంటే బికాస్ చెప్పినట్టుగా అన్ని జాబ్ రోల్స్ ఒక వీడియోలో అయితే నేను కవర్ చేయలేను కదా. అండ్ ఆల్సో అట్లా కవర్ చేసినా కూడా మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో అందుకని నేను ఇలా ఈ 3 జాబ్ రోల్స్ గురించి డీటెయిల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను ఈ వీడియోలో. నెక్స్ట్ మిగతా 3 జాబ్ రోల్స్ ఆర్ మిగతా 5 జాబ్ రోల్స్ నెక్స్ట్ వీడియోలో అలా కవర్ చేస్తాను. సో అదనమాట వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, బికాజ్ ఎవరికో ఒకరికి హెల్ప్ అవుతుంది కదా. అండ్ ఆల్సో ఇంకా ఏ జాబ్ రోల్ గురించి చెప్పాలి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాదొక చిన్న రిక్వెస్ట్ ఉంది, మీలో చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు కదా, అందుకే. సో దట్స్ ఆల్ ఫర్ ది వీడియో. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.